క్వశ్చన్. గంగా ఎక్స్‌ప్రెస్‌వే త్వరలో ఏ రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? ఆప్షన్ A. బీహార్, ఆప్షన్ B. ఉత్తరప్రదేశ్, ఆప్షన్ C. మధ్యప్రదేశ్, ఆప్షన్ D. రాజస్థాన్. The correct answer is ఉత్తరప్రదేశ్. question. ప్రధాని మోదీ మాత త్రిపుర సుందరి ఆలయాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ A. త్రిపుర, ఆప్షన్ B. గుజరాత్, ఆప్షన్ C. అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ D. ఉత్తరాఖండ్. The correct answer is త్రిపుర. question. ఏ భారతీయ రాష్ట్రంలో ఐఏఎస్, ఇప్స్ మరియు ఇఫ్స్ అధికారుల తీవ్ర కొరత ఉంది? ఆప్షన్ A. పశ్చిమ బెంగాల్, ఆప్షన్ B. ఒడిశా, ఆప్షన్ C. తమిళనాడు, ఆప్షన్ D. కర్ణాటక. The correct answer is ఒడిశా. question. సార్వత్రిక ఆరోగ్య బీమా కోసం పంజాబ్ ప్రారంభించిన పథకం ఏమిటి? ఇది ఒక నిర్దిష్ట మొత్తానికి ఉచిత చికిత్సను అందిస్తుంది. ఆప్షన్ A. ఆరోగ్య పంజాబ్, ఆప్షన్ B. పంజాబ్ స్వస్థ్య బీమా యోజన, ఆప్షన్ C. పంజాబ్ హెల్త్ ఇన్సూరెన్స్, ఆప్షన్ D. పంజాబ్ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్. The correct answer is పంజాబ్ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్. question. నవంబర్లో మత్స్య పరిశ్రమను ప్రోత్సహించడానికి ఏ భారతీయ రాష్ట్రం పెట్టుబడిదారుల సమావేశాన్ని నిర్వహించాలని యోచిస్తోంది? ఆప్షన్ A. తమిళనాడు, ఆప్షన్ B. కేరళ, ఆప్షన్ C. లక్షద్వీప్, ఆప్షన్ D. ఆంధ్రప్రదేశ్. The correct answer is లక్షద్వీప్. question. ఎస్‌డబ్ల్యూఆర్ ద్వారా ప్రారంభించబడిన రైలు రక్షణ వ్యవస్థ పేరు ఏమిటి? ఆప్షన్ A. సురక్ష, ఆప్షన్ B. కవచ్, ఆప్షన్ C. రక్ష, ఆప్షన్ D. సురక్ష కవచ్. The correct answer is కవచ్. question. ఉజ్వల సిలిండర్ పథకం కింద 25 లక్షల అదనపు ఎల్‌పీజీ కనెక్షన్లను చేర్చడానికి ఏ ప్రభుత్వం ఆమోదం తెలిపింది? ఆప్షన్ A. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఆప్షన్ B. కేంద్ర ప్రభుత్వం, ఆప్షన్ C. మహారాష్ట్ర ప్రభుత్వం, ఆప్షన్ D. తమిళనాడు ప్రభుత్వం. The correct answer is కేంద్ర ప్రభుత్వం. question. మహసీర్ పరిరక్షణ కోసం SKOCH అవార్డును ఏ సంస్థ గెలుచుకుంది? ఆప్షన్ A. నైటి ఆయోగ్, ఆప్షన్ B. హిమాచల్ ఫిషరీస్, ఆప్షన్ C. పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ D. వన్యప్రాణి సంస్థ ఆఫ్ ఇండియా. The correct answer is హిమాచల్ ఫిషరీస్. question. ఉత్తరప్రదేశ్లోని జవార్లో రాబోయే నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి భద్రత కల్పించే బాధ్యతను ఏ సంస్థకు అప్పగించారు? ఆప్షన్ A. ఎన్ఎస్జీ, ఆప్షన్ B. సిఐఎస్ఎఫ్, ఆప్షన్ C. బిఎస్ఎఫ్, ఆప్షన్ D. సిఆర్పిఎఫ్. The correct answer is సిఐఎస్ఎఫ్. question. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరను ప్రపంచపటంలో ఉంచాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది? ఆప్షన్ A. తెలంగాణ, ఆప్షన్ B. మహారాష్ట్ర, ఆప్షన్ C. కర్ణాటక, ఆప్షన్ D. తమిళనాడు. The correct answer is తెలంగాణ. question. నాగాలాండ్ యొక్క నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఎన్ఎస్సిఎన్కే పై నిషేధాన్ని 5 సంవత్సరాల పాటు ఏ ప్రభుత్వం పొడిగించింది? ఆప్షన్ A. నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆప్షన్ B. భారత కేంద్ర ప్రభుత్వం, ఆప్షన్ C. మణిపూర్ ప్రభుత్వం, ఆప్షన్ D. అస్సాం ప్రభుత్వం. The correct answer is భారత కేంద్ర ప్రభుత్వం. question. భారతదేశంతో వ్యూహాత్మక సహకారాన్ని మరింతగా పెంచడానికి ఏ దేశం రక్షణ అవగాహన ఒప్పందం (MAU)
పై సంతకం చేసింది? Option A. యునైటెడ్ స్టేట్స్, Option B. బ్రెజిల్, Option C. మొరాకో, Option D. రష్యా. The correct answer is మొరాకో.